కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా చూసిన వాళ్ళకి అద్భుతంగా అనిపించింది. అఫ్ కోర్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలిమెంట్స్ ఇలా కూడా చేస్తారా, వీళ్ళు ఇంత బాగా చేస్తారా అని అనిపించిన తర్వాత ఓదెలా 2 డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ పెంచేసిందనే చెప్పాలి. సో ఈ స్టేక్స్ని ఏ రేంజ్ వరకు తీసుకెళ్ళబోతున్నారు అని అడిగితే ఫస్ట్ ఎవరు చెప్తారు? వశిష్ఠ గారు మీరు చెప్పండి. ఎంతవరకు తీసుకెళ్తున్నాం స్టేక్స్ని అంటే ఇంత అని చెప్పలేము, కానీ దిస్ ఇస్ టూ బిగ్, హ్యూజ్, వాస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఓదెలాని మీరు ఇఫ్ యూ కన్సిడర్ ఓదెలా 1 యాజ్ 100, ఇది 1000+ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడడానికి కూడా చాలా గట్స్ కావాలి, మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాం. అలాగే ఉంటుందా లేకపోతే ఏమైనా స్టోరీ ఇవాల్వ్ అయిందా ఈ ఓదెలా 2లో? హెబ్బా గారు ఏం చెప్తారు? No, I think Odela 1, when it ended on a very clean note, or like there was a closure, there was a definitive end. But when they started off, when Sir narrated the second part, he opened up so many avenues, just not for 2, then 3, 4, 5. Like he opened up an avenue where sky was the limit, like literally sky and water both were the limit, literally. When you're restricting it only to human elements, like Odela 1 was restricted to human elements. Now he's exposed the franchise to a supernatural element where the sky is the limit. So now there was so much to play with in Odela 2 that like this needed the scale it needed because there was so much more to offer. సో మీ క్యారెక్టర్స్ ఇండివిజువల్గా ఎలా ఇవాల్వ్ అయ్యాయి అని అడిగితే ఏం చెప్తారు? బికాజ్ ఇప్పుడు స్కై ఇస్ ద లిమిట్ అని అనుకుంటున్నా నేపథ్యంలో లిటరలీ స్కై ఇస్ ద లిమిట్. యాజ్ యూ మెన్షన్, ఆత్మ పరమాత్మ ఫేస్ ఆఫ్ అంటే ఎలా ఉండబోతుందో ఆలోచించండి, ఊహించుకోండి. అంటే ఒక ఆత్మశక్తికి అంటే తనకి అంటే హోమ్సోవర్ హ్యాస్ వాచ్డ్ ఓదెలా 1, తిరుపతి ఎలా అంతమయ్యాడు, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అని తెలుసుంటుంది. అంటే ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద ప్రెషర్, పియర్ ప్రెషర్. హీ morphed into a different kind of person which brought him to an end. ఆ ఎండ్ ఆ కసి వల్ల అడు మారిపోయాడు, చనిపోయాడు కూడా. అంతమైన తర్వాత ఇప్పుడు నేను ఒక అమాయకుడిని, నన్ను మీరంతా కలిసి ఇలా చేశారు, మీ వల్ల నేను ఇలా మారిపోయాను, అండ్ నన్ను ఇలా మారినందుకు మీరు శిక్షించారు. సో ఆ పగ, కసి అలా ఉంటుంది కదా. ఒక అచ్చా, సో ఇప్పుడు కొంచెం అర్థం అవుతున్నది ఏంటంటే తిరుపతి ఆత్మ ఎంటర్ అవుతుంది అనమాట ఈ సినిమాలో. అంటే అంతేకాదు, అది చిన్న ప్రిమైజే చెప్తున్నాను మీకు. ఓకే ఓకే, సో అలా వస్తుంది, అది వస్తుంది, అలా వస్తాడు. అది అంటే చెప్తూనే ఉన్నాం కదా, ఆత్మ పరమాత్మ. ఆత్మ ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉండబోతుంది, పరమాత్ముడు ఎలా వస్తాడు. ఇందులో మీకు తిరుపతి విశ్వరూపం కనిపిస్తుంది, శివ దర్శనం అవుతుంది, అండ్ మెనీ 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 మోర్ థింగ్స్. అసలు ఇంకా కనీసం మేము ఊహించడానికి కూడా ఆప్షన్ లేదు, అంత వాస్ట్ గా ఉంది మీరు చెప్తుంటే. టూ బిగ్. వండర్ఫుల్. హెబ్బా గారు, మీరు ప్లే చేసిన రోల్ ఇన్ పర్టిక్యులర్ ఓదెలా 1లో ఒక చాకలి కుటుంబానికి సంబంధించిన, చాకలి అంటే ఒక దోబి, ఒక వాషర్ ఉమెన్, ఆ క్యారెక్టర్ని మీరు ప్లే చేసినప్పుడు మీ కట్టుబట్టు దగ్గర నుంచి మీరు మాట్లాడే యాస, తెలంగాణ యాస వాజ్ ఆల్సో నెయిల్డ్ టు పర్ఫెక్షన్ అనిపించింది నాకు. బికాజ్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, తెలుగు కూడా మాట్లాడట్లేదు. నాకు తెలుగు సరిగా రాదు, నాకు వస్తుంది బట్ సరిగా రాదు. డెస్పైట్ ఆఫ్ దాట్ ఆ తెలంగాణ యాసలో మీరే కదా మాట్లాడారు. మీరు నేను డబ్బింగ్ చేయలేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్కి డ్యూ క్రెడిట్, నేను డబ్బింగ్ చేయలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ నాకు బాగా మేనేజ్ చేశారా? నిజంగా నేను ఆ క్వశ్చన్ అడుగుతుంటే అది మీరే చెప్పారా అని నేను ఆ క్రెడిట్స్ ఇవ్వబోయాను. అంత ఘనంగా ఎలా చేశారు, మీరు మాట్లాడడానికే కష్టంగా ఉంది కదా అని. సో మీరు డబ్ చేయలేదు అయితే? నో, నేను డబ్ చేయలేదు బికాస్ యాజ్ యూ నో నాకు తెలుగు సరిగా రాదు. తెలుగులో డబ్బింగ్, లైక్ in my upcoming film I'm going to dub for myself in that film, because in that film I play a Bombay girl who gets stuck in Hyderabad, so they don't need pure Telugu. So that dubbing ippudu nen manage chesta. Ee movie lo firstly Telugu ravali, Telugu kaakunda Telangana yasa, Telangana slang ravali, and I'm like anta na scene ledu nen cheyanu. So I think the body language, the first 2-3 days on set I didn't do a good job because I couldn't get the body language right. One time there is one scene in part 1 where I have to lift a cot. I asked Sundar sir, did I look like a rural woman lifting the cot?
Sir said, no, you looked exactly like a Bombay girl who's never lifted a cot in your entire life before. From the backside only you can tell this girl is not from Odela, she is from Bombay. I got very offended. I said, sir, this is not fair. Then I sat and watched all the ladies around me how. And towards the end, I was sitting like that when there was no take also. Achha, that was the homework what you did. Finally, you tried to get into the role. Yeah. And when it, like the dialogues and all, because I obviously was learning it, it was a struggle because the slang, I think, comes only when you know the language well. Right. So it was just mugging up. Due credit to my dubbing artist, she managed. అండ్ ఆల్సో డబ్ చేసినా అట్లీస్ట్ మీరు అది యాక్ట్ చేయడంలో కూడా మాకైతే అనిపించలేదు ఒక రూరల్ ఉమెన్ లాగా లేదా అని అనిపించలేదు, పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ కి సింక్ అయ్యారు అని అనిపించింది. అందుకనే ఈ క్వశ్చన్ కూడా రాసుకొని వచ్చాను నేను. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఎక్స్ట్రా హోంవర్క్ కానీ ఛాలెంజింగ్ గా కానీ ఏముండింది? I think for me, I am the only one who continues from where she was. I did no homework because she is exactly where. I think the only thing different in one two as compared to one is in one she was a little more strong-headed because she was out to like a little more strong-headed in part one. Here because he's no longer human. She's a lot more vulnerable. She's a lot more weaker and she's a lot more emotional than she was in the first part.